నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము బాగున్నామండి. అయితే ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా. కలశాలు పెట్టి నేనేమో పూజలు చేయను. మామూలుగా రోజువారీ పూజ చేసుకుంటాం కదా, ఆ పూజే పువ్వులు పెట్టి రోజు పూజ చేసుకుంటాను. దానికి నైవేద్యం ఏం పెడతానంటే, మామూలుగా అన్నీ చదివేసుకుని మొదటి రోజేమో కట్టు పొంగల్ చేశాను. కట్టు పొంగలి అంటే కమ్మగా ఉంటుందన్నమాట. కట్టు పొంగలి అది ఎలా చేస్తారంటే, పెసరపప్పు బియ్యము కలిపి కడిగేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను. కొద్దిగా పసుపు వేసాను, నూనె వేసాను, ఉప్పు వేసాను. తర్వాత అదంతా ఉడికిపోతుంది, మెత్తగానే ఉడుకుతుంది. ఉడికిపోయిన తర్వాత మనం తిరగమాత వేసుకోవాలి. తిరగమాత వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఏమో జీడిపప్పులు, వేరుశనగపప్పులు. వేరుశనగపప్పులు వేయలేదండి, ఎందుకంటే కనపడలేదు ఫ్రిడ్జ్లో. నాకు ఉన్నాయి వేరుశనగపప్పులు కానీ కనపడలేదు, ఎక్కడో లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి, కనపడలేదు. జీడిపప్పులు వేశాను. అన్నీ కరివేపాకు వేసేసి అన్నీ కలిపి వేయించేసి ఆ తర్వాత ఇందులో వేసేయటం. బాగా కలిపేసి 1 నిమిషం ఉంచి ఆర్పేసుకోవాలి స్టవ్. అంతే, కట్టు పొంగలి నైవేద్యం రెడీ అయిపోయింది. ఇవాళ ఏం చేశాను, అది నిన్న చేశాను, నిన్న పెట్టాను, మీకు చెప్పాలి కదా అని ఇవాళ చెప్తున్నాను. అయితే రెండవ రోజు ఏం చేస్తాము, మామూలుగా పూజ చేసేసుకొని పులిహార చేస్తాను. పులిహార మామూలుగా తెలిసిందే కదా, అన్నం వండేస్తాము. మీకు డీటెయిల్డ్గా కూడా చూపించలేదు, నేను చెప్పాను అంతే. అందులో కూడా పులిహార అన్నం పడేస్తాం కదా కొంచెం బిరుసుగా, అందులో కూడా నూనె వేస్తే మెతుకు అంటుకోకుండా ఉంటుంది. సరిపడా నీళ్లు పోసి అందులో కూడా ఉప్పు వేసేసి ఉడకనివ్వాలి. బాగా ఉడికేసాక ఎగిరిపోయినాక అది తీసేసి తిరగమాత వేయాలి. అందులో కూడా అంతే, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి అందులో కూడా జీడిపప్పులు, వేరుశనగపప్పులు, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఇవాళ కనపడలా, నిన్న కనపడలా వేరుశనగపప్పులు. సో వేరుశనగపప్పులు స్కిప్ చేశాను, వేయలేదు. అవి వేసేసి మాత్రం ఇలా అనేసి పులిహోరలో వేసేయటమే. పసుపు వేస్తాం కదా, ఉప్పు వేస్తాము, పసుపు వేస్తాము. ఇందులో ఏం చేశాను, ఆవు పెట్టాను. కొంచెం ఇన్ని ఆవాలు గ్రైండ్ చేసి ఆవు పెట్టాను. అంటే బాగా గ్రైండ్ చేసేసి తెల్లగా నురుగు వస్తుంది. అప్పుడు ఏం చేసాము, కాస్త నూనె వేసి పెట్టేసి పులిహోరలో కలిపేయటం. చల్లారాక పులిహోర కలపడం అంతే. రెండవ రోజు నైవేద్యం కూడా, పులిహోర నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ రెండు నిన్నటిది ఇవాళది. ఇవాళ పెడతానండి, ఇవాళ పెడతాను మీకు ఆ నైవేద్యాలు. అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళంటే చివరి వరకు వీడియోస్ చూడండి. బాయ్ బాయ్. పెసరపప్పు ఎలక్ట్రిక్ కుక్కర్లో పడేసాను. తర్వాత తిరగమాత వేస్తాను. దాంట్లో తిరగమాత కూడా రెడీ అయిపోయింది. ఇవాళ నైవేద్యానికండి ఇది పెసరపప్పు అన్నం. కట్టు పొంగలి అదిగోండి, కట్టు పొంగలి
సమర్పించాను దేవుడికి. చూడండి నైవేద్యం. పులిహోర చేశానండి. పులిహోర చేసేది చూపించలేదంటే మామూలుగా అన్నం పడేసాను కుక్కర్లో, ఒక డబ్బాడు బియ్యం పడేసాను. బాగా ఉడికిపోయాక తీసి దీంట్లో వేసాను. వేసిన తర్వాత తిరగమాత వేసాను, అంతే. ఆ ఫ్రిడ్జ్లో వేరుశనగ పప్పులు ఎక్కడున్నాయో కనపడలేదండి, వేయలేదు. అవి ఎక్కడున్నాయో ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. అందుకని మామూలుగానే చేసేసాను ఇవాళ. ప్రసాదానికి మామూలుగానే చేసేసాను. ఏముంది, కరివేపాకు వేయాలి, ఇంగు వేయాలి. తిరగమాతలో ఏమేయాలి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి, ఇంగు వేసి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అంతే. అన్నంలో పసుపు వేసి ఉప్పు వేసేయండి. అన్నంలో నీళ్ళు తక్కువ పోయండి, కొంచెం నూనె వేయండి అన్నంలో, అతుక్కోకుండా ఉంటుంది. అంతేనండి, అన్నం పులిహోర రెడీ. రెండవ రోజు ప్రసాదం. పులిహోర నైవేద్యం సమర్పించానండి. రెండవ రోజు పులిహోర. ఇలా చేశాను, ఊరికే వీడియో పెడతాను. అందరూ లైక్ చేయండి, అంటే ఆశీర్వదించండి. రైట్. ఇందులో చింతపండు కొద్దిగా వేసి, నిమ్మ ఉప్పు కొంచెం వేసానండి. అది ఉప్పు మామూలుగా వేస్తాం కదా, అది మర్చిపోయానని చెప్తున్నాను. రైట్.